ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. సంతకం చేసిన ఫైల్ ని ఎన్నికల అధికారికి పంపించారు నరసింహన్. అక్కడ కూడా అనుమతి వస్తే డిఏ పెరగనుంది. వీలైతే మే నెల జీతంతో పాటే డిఏ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు అధికారులు. ఉద్యోగులకు జనవరి నుంచే 9% డిఏ పెరగాల్సి ఉంది. ఆర్థిక శాఖ ఆలస్యం చేయడంతో ఇప్పటి వరకు టైం పట్టింది. గవర్నర్ కి చేరగానే వెంటనే సైన్ చేశారు నరసింహన్. అయితే ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ఈసీ అధికారుల అనుమతి కోసం పంపారు. ఈసీ అనుమతి కూడా ఈజీగానే దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల టైంలో కూడా ఇలాగే జరగడంతో ఈసీ ఇప్పుడే ఓకే చెబుతారంటోంది ఆర్థిక శాఖ. ఎన్నికల అధికారి ఆమోదం లభించగానే ఉద్యోగులకు డిఏ ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మే నెల జీతంతో పాటు జూన్ 1వ తేదీ జీతాన్ని ఈ నెల 24నే చెల్లించనుంది ప్రభుత్వం. డిఏ బకాయిలను ఆయా ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్లలో యాడ్ చేస్తామంటున్నారు అధికారులు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్యోగులతో పాటే జీపీఎఫ్ ఖాతాలు కూడా ట్రాన్స్ఫర్ కానున్నాయి. ఇక పింఛన్దారులకు డిఆర్ కూడా ఇలాగే అందజేయనున్నారు అధికారులు.